హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ పాయ. ఈ మటన్ పాయ అనేది తక్కువ మసాలాలతో ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఈ పాయ రోటీ, చపాతీ, రైస్ అలాగే దోశ అన్నిటిలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా నేను మటన్ కాళ్ళని పసుపు ఉప్పుతో శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొబ్బరి, అలాగే దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, కొద్దిగా మిరియాలు. వీటిని ఒక పాన్లో అయితే వేసేసుకుని స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు మనం దోరగా అయితే వేయించుకోవాలండి. మసాలాలు అయితే మాడిపోకూడదు, టేస్ట్ అనేది కూడా మారిపోతుంది. ఈ మసాలాలు అనేవి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటిని మెత్తని పౌడర్లా అయితే చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే కోసుకుని మెత్తని పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కాస్త చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయల పేస్ట్ అయితే వేసేసుకోవాలండి. ఈ ఉల్లిపాయల పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయల పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన అనేది పోయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలండి. ఈ టమాటాలు అనేవి బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు బాగా మెత్తగా అయితే అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న మేక కాళ్ళనైతే వేసేసుకోవాలి. వీటినన్నింటినీ కూడా వేసేసుకుని మరొక్కసారి బాగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ కారం అనేది నేను 1 స్పూనే వేస్తున్నాను. కారం తినేవాళ్ళు మరొక స్పూన్ అయితే వేసుకోవచ్చండి. అదేవిధంగా ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకున్న మన మసాలా పొడి ఏదైతే ఉందో అది మొత్తం వేసేసుకోవాలండి. ఇప్పుడు మరొకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఈ మేక కాళ్ళకి ఈ మసాలా పొడి, కారం, ఉప్పు, పసుపు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇక్కడ నేను 2.5 పోసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఈ కర్రీ అనేది రైస్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కాస్త చిక్కగా అయితే నేను చేస్తున్నాను. మీరు పరోటాలోకి అయితే గనక మరొక గ్లాస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 7 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసుకుందామండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, గ్రేవీ అనేది చాలా అంటే చాలా చిక్కగా అయితే వచ్చింది. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. చపాతీలోకి కానీ అన్నిటిలోకి బాగుంటుంది.